మానవ శరీరము. మానవ శరీరం అనేది మానవుని భౌతిక నిర్మాణం. మన శరీరం తల, మెడ, మొండెము, 2 చేతులు, 2 కాళ్ళు అను భాగాలను కలిగి ఉంటుంది. మానవుని సాధారణ పొడవు 5 నుండి 6 అడుగుల వరకు ఉంటుంది. మన శరీరం నిటారుగా నిలబడడానికి, కాళ్ళతో నడవడానికి, చేతులతో ఏదైనా వస్తువులను పట్టుకోవడానికి బొటనవేలుతో నిర్మితమై ఉంటుంది. యుక్త వయసు దాటిన మనిషి శరీరం 100 ట్రిలియన్ కణాలతోనూ, 206 ఎముకలతోనూ, 640 కండరాలతోనూ, 22 లోపలి అవయవాలతోనూ నిర్మితమై ఉంటుంది. మన శరీరంలో అనేక వ్యవస్థలు తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. ప్రసరణ వ్యవస్థ, హృదయం, రక్తనాళాలు. శ్వాసక్రియ, ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. రక్షణ వ్యవస్థ, ప్రోటీన్లు, కణాలు, అవయవాలు, కణజాలాలు. అస్థిపంజర వ్యవస్థ, ఎముకలు. జీర్ణ వ్యవస్థ, నోరు, ఆహారనాళం, పొట్ట, చిన్న పేగులు. నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుముక్క, నాడులు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మగ, ఆడ ప్రత్యుత్పత్తి అవయవాలు. మానవ శరీరం గురించిన నిజాలు. మన శరీరంలోని అన్ని భాగాలు పెరుగుదల కలిగి ఉంటాయి, కానీ కళ్ళు పుట్టినప్పటి నుంచి అసలు పెరుగవు. మనిషి పెరుగుదల ఆగిపోయినా చెవిలో ఉండే లోబ్స్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. నిజానికి అపెండిక్స్ అంటే ఉండుకము అనేది జీర్ణ అవయవము. కానీ ఆదిమ కాల మానవుడు పచ్చి ఆహారము అనగా పచ్చి కూరలు, పచ్చి మాంసము తినేవాడు. తరువాత ఆహారము వండటం నేర్చుకున్నాక ఈ అపెండిక్స్ అవసరము తగ్గి రాను రాను చిన్నదవుతూ 1000 సంవత్సరాలకు అంతరించిపోయింది. మనుషులకు కూడా తోక ఉంటుందని మీకు తెలుసా? ఈ తోక 1 నుంచి 2 ఇంచులు పెరిగి ఉంటుంది. ఇది స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముక్క ముగిసే భాగం. దీన్ని కోకిల్స్ అంటారు. ఏ ఇద్దరి మనుషులవి వేలి ముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ అలాగే నాలుక ముద్రలు ఒకలాగా ఉండవు. మనుషుల శరీరం మీద కోతుల కన్నా ఎక్కువ జుట్టును కలిగి ఉంటారు. బోన్స్, ఎముకలు. ఎముకలు జీవ కణజాలము యొక్క ఎంతో దృఢమైన రాశి. ఇది మన శరీరం కొరకు అవసరమయ్యే కాల్షియంను పోగు చేస్తుంది. మన శరీరంలోని 99% మినరల్స్ను ఇది పోగు చేస్తుంది. కొన్ని ఎముకలలో ఎముక మజ్జ అంటే బోన్ మ్యారో ఉంటుంది. ఈ ఎముక మజ్జ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను మరియు ప్లేట్లెట్స్ను ఉత్పత్తి చేస్తుంది. మానవ అస్థిపంజరములో 206 ఎముకలు ఉంటాయి. ఈ అస్థిపంజరము మానవ శరీరానికి ఒక షేప్ని ఇస్తూ లోపలి అవయవాలను రక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మన పుర్రెలోని ఎముకలు మెదడుకు రక్షణ కలిగిస్తాయి. మన ఉదరకుహరము అంటే రిబ్ కేస్లోని ఎముకలు ఊపిరితిత్తులకు రక్షణ కలిగిస్తాయి. ఈ ఎముకలు గట్టిగా ఉండే అవయవాలు. ఇవి మన శరీర కదలికలకు సపోర్ట్ ఇవ్వడానికి మరియు శరీరంలోని అనేక అవయవాలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడతాయి. ఎముక కణజాలము బోన్ టిష్యూలో నిర్మితమై ఉంటుంది. ఇంకా ఎముకలో అనేక కణజాలాలు ఉంటాయి. అవి మ్యారో అంటే మజ్జ, ఎండోస్టెమ్, పెరియోస్టెమ్, నర్వస్, బ్లడ్ వెజల్స్ మరియు కార్టిలేజ్.
ఈ ఎముకలు పెద్దవాళ్లలో 206, చిన్నపిల్లలలో 300 ఉంటాయి. ఇక వీటి విధులేంటో చూద్దాం. మన శరీరంలోని అవయవాలకు రక్షణ కల్పిస్తాయి. ఉదాహరణకి పుర్రె మెదడుకు, రిబ్కేస్ అంటే ఉదర కుహరము హృదయానికి రక్షణ కల్పిస్తుంది. మన శరీరమునకు షేప్ అంటే ఆకారాన్ని ఇవ్వడానికి సపోర్ట్ కలిగించును. పొడవు ఎముకలలోని మెడ్యులా క్యావిటీలో ఉండే ఎముక మధ్య రక్త కణాలను ఉత్పత్తి చేయును. ఎముకలు కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను స్టోర్ చేస్తాయి. 2 ఎముకలు కలిసే చోటును జాయింట్ అంటారు. ఈ జాయింట్ ఎముకల కదలికలకు ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో 5 రకాల ఎముకలు ఉంటాయి. అవి లాంగ్, షార్ట్, ఫ్లాట్, ఇర్రెగ్యులర్, సెస్మాయిడ్. లాంగ్ బోన్స్. లాంగ్ బోన్స్ వెడల్పు కన్నా పొడవు ఎక్కువగా ఉండి డయాఫిసిస్ అంటే మొండెం పొడిగింపు అవ్వడం ద్వారా ఏర్పడతాయి. ఇది ఎఫిపిసిస్ అంటే తల కొన భాగము కలిగి ఉంటుంది. తల భాగములో దాని ఎదుగుదల ఆగిపోతుంది. ఈ ఎఫిపిసిస్ చివరలు హైలన్ కార్టిలేజ్ అంటే ఆర్టికులర్ కార్టిలేజ్లో కవర్ అయి ఉంటుంది. బోన్ యొక్క ఎదుగుదల మన శరీరంలోని పిట్యూటరీ గ్లాండ్ అంటే గ్రోత్ హార్మోన్ యాంటీరియర్ లోబ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫియర్స్, టిబియస్, ఫైబ్లాస్ అనే కాళ్ళలో ఉండే ఎముకలు, హ్యూమరీ, రాడీ, ఉల్నాస్ అనే చేతులలోని ఎముకలు, మెటాటార్సల్స్ అనే చేతులు కాళ్ళలో ఉండే ఎముకలు. మన శరీరంలో ఎత్తునకు సగభాగంలో ఈ లాంగ్ బోన్స్ ఇమిడి ఉంటాయి. కాంప్రైస్ ఈ బోన్కు బయట వైపున పెరియాస్టియం అనే కనెక్టివ్ టిష్యూతో కవర్ అయి ఉంటుంది. షార్ట్ బోన్స్ రఫ్గా ఎత్తు, లోతు, వెడల్పు సమానంగా ఉండే క్యూబ్ ఆకారంలో ఉంటాయి. కాంపాక్ట్ బోన్ యొక్క పల్చని పొర కలిగి ఉండి దాని చుట్టూ స్పాంజ్ లాంటి పొర ఉంటుంది. నీ జాయింట్లోని కవర్ అంటే ప్లాటెల్లా మరియు దానితో పాటు సెస్మాయిడ్ బోన్స్ కొన్ని విషయాలకు సంబంధించి షార్ట్ బోన్స్గా పరిగణిస్తారు. షార్ట్ బోన్స్ లార్జ్ బోన్స్ లాగా ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వలన మరియు బోన్ మ్యారో తక్కువగా ఉండడం వలన ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఫ్లాట్ బోన్స్ సాధారణంగా పలచగా, వంపుగా ఉండి కాంపాక్ట్ బోన్ యొక్క 2 సమాన లేయర్స్ మధ్యన స్పాంజీ బోన్ యొక్క లేయర్లోనూ కప్పబడి ఉంటాయి. చాలా వరకు పుర్రెలో ఉన్న ఎముకలు ఫ్లాట్ బోన్స్ మరియు స్టెర్నమ్ అంటే రొమ్ము ఎముక వీటికి ఉదాహరణలు. ఫ్లాట్ బోన్స్ అనేవి లోపలి అవయవాలకు రక్షణ కల్పించడం మాత్రమే కాకుండా అన్ని రకాల కండరాలు అతుక్కొని ఉండడానికి ఉపయోగపడతాయి. ఈ ఎముకలు విశాలంగా, ఫ్లాట్గా విస్తరించబడి ఉంటాయి. ఉదాహరణకు పుర్రె, పెల్విస్, స్టెర్నమ్, రిబ్ కేజ్ మరియు స్కాపులా. ఈ బోన్స్ కాంపాక్ట్ కణజాలం యొక్క 2 పలచని పొరలలో తయారు చేయబడి వాటి మధ్య రెడ్ బోన్ మ్యారో ఉండే క్యాన్సిలస్ టిష్యూతో బంధించబడి ఉంటాయి. పెద్దవాళ్లలో రెడ్ బ్లడ్ సెల్స్ చాలా వరకు ఈ ఫ్లాట్ బోన్స్లో ఉత్పత్తి అవుతాయి. ఆసిపిటల్ బోన్స్, పెరైటల్ బోన్స్, స్టెర్నమ్ మరియు రిబ్స్ ఈ ఫ్లాట్ బోన్స్కు చక్కటి ఉదాహరణలు. ఇర్రెగ్యులర్ బోన్స్
ఇర్రెగ్యులర్ బోన్స్ పై విభాగాలకు చెందినది కాకుండా చాలా ప్రత్యేకమైనవి. ఇవి కాంపాక్ట్ బోన్ యొక్క పల్చని పొరలో ఏర్పడి స్పాంజ్ లాంటి భాగంలో సరౌండ్ చేయబడి ఉంటాయి. ఈ ఎముకలు ఒకే షేప్లో ఉండకుండా ఇర్రెగ్యులర్ గాను కాంప్లికేట్ గాను ఉంటాయి. వెన్నెముక అంటే స్పైనల్ కార్డ్ ఇర్రెగ్యులర్ బోన్స్ కు ఉదాహరణలు. ఈ బోన్స్ నాడీ కణజాలమును రక్షించడానికి, అస్థిపంజర కండరాలను అతుకుబడి ఉండడానికి ఉపయోగపడతాయి. ఇది ఫారింగ్స్, ట్రాకియాకు సపోర్ట్ ఇస్తుంది. నాలుకకు అటాచ్మెంట్ ఉంటుంది. వర్టిబ్రే, సెక్రమ్, కోకెక్స్, టెంపోరల్, స్పినాయిడ్, సెస్మాయిడ్ బోన్స్ ఈ ఎముక టెండన్స్ తో ఫిక్స్ అయి ఉంటుంది. అవి సెసమ్ సెట్ అంటే నువ్వు గింజలా ఉండటం వలన వాటికి ఆ పేరుతో పిలుస్తారు. సెస్మాయిడ్ బోన్స్ టెండన్స్ జాయింట్ ద్వారా ఫాస్ అయ్యే ప్లేస్ లో లొకేట్ అయి ఉంటాయి. ఇవి టెండన్స్ కు సపోర్ట్ కలిగిస్తూ వాటి మెకానికల్ ఎఫెక్ట్ పెంచుతాయి. సెస్మాయిడ్ బోన్ టెండన్ను పట్టుకొని జాయింట్ యొక్క మధ్య భాగం నుంచి దూరంగా లాగటం వలన చేతి యొక్క కదలిక అంటే ముడుచుకోవడం లాంటివి జరుగుతాయి. చెవి. చెవి అనేది మన శరీరంలో వినుటకు ఉపయోగపడే భాగము. పనిచేయు విధానం ధ్వని తరంగాలుగా మార్పు చెంది కంపనం ద్వారా మన చెవిలోని నాళమునకు చేరుతాయి. కర్ణభేరి వెనుక ఉన్న చిన్న బోన్స్ లో కూడా కంపనం కలిగిస్తాయి. ఈ ఎముకల కంపనం వలన లోపలి చెవిలో అంటే కోక్లియాలో ఒక ద్రవం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ ద్రవంలో కంపన తరంగాలు అంటే వైబ్రేషన్ వేవ్స్ లోపలి చెవిలోని హెయిర్ కణాలను బెండ్ అయ్యేలా చేస్తాయి. ఈ హెయిర్ సెల్స్ విద్యుత్ సంకేతాలుగా అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా మారుతాయి. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వినికిడి నాడీ ద్వారా మెదడుకు పంపబడి అక్కడ తెలియజేయును. చెవి 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి బాహ్య చెవి, రెండవది మధ్య చెవి, మూడవది లోపలి చెవి. చెవి నాళం చర్మం చేత కప్పబడి ఉంటుంది. చెవికి బయట వైపు ఉండే చర్మము మందముగా ఉండి ఇయర్ వ్యాక్స్ అంటే మైనమును ఉత్పత్తి చేస్తుంది. ఈ మందముగా ఉన్న చర్మము కార్టిలేజ్ ను కవర్ చేసి ఉంటుంది. కర్ణబేరి అంటే ఇయర్ డ్రమ్, ఇయర్ కెనాల్ అంతమయ్యే చోట ఉంటుంది. ఈ కర్ణబేరి బయట చెవి నాళమును లోపల చెవిని కప్పి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్ యొక్క భాగములు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెలిక్స్. ఇది ఆరికల్ అంటే చెవిలోని వెలుపలి భాగమును చుట్టుకొని ఉండుటకు ఫోల్డ్ అయి ఉంటుంది. నాన్ వాస్కులర్ ఫోసా. ఇది బోట్ షేప్ లో ఉండి ముడతలుగా ఉంటుంది. రూట్ ఆఫ్ ద హెలిక్స్. ఇది హెలిక్స్ యొక్క భాగము. అంతెలిక్స్ హెలిక్స్ కు ముందు ఎత్తుగా వంగి ఉండే భాగము. ట్రాగస్. ఇది ఉబ్బెత్తుగా ఉండి ఎకాస్టిక్ మీటర్స్ కు ముందు ఉంటుంది. లోబ్ చెవి యొక్క ఆధారం వద్ద ఉండే అవయవ భాగము. యాంటీ ట్రాగస్. ఇది ట్రాగస్ కు ఎదురుగా ఉంటుంది, ఎత్తుగా ఉండే భాగము. ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్. ఇది టెంపోరల్ బోన్ అంటే ఎముక యొక్క నాళము నోటి భాగము. ఈ భాగము ధ్వనిని కర్ణభేరికి చేరుస్తుంది. కొంక. ఇది లోతుగా ఉండే భాగము, బాహ్య చెవిపై ఉంటుంది. మధ్య చెవి. మధ్య చెవి అనేది కర్ణభేరికి వెనుక ఉండే చిన్న ఖాళీ భాగము. ఈ స్పేస్ లో చర్మం ఉండదు.
మధ్య చెవి 3 చిన్న బోన్స్ను కలిగి ఉంటుంది. ఈ బోన్స్ ధ్వనిని కర్ణబేరి నుంచి లోపలి చెవికి చేరవేస్తాయి. మధ్య చెవిలో ఉండే ఖాళీ భాగము ముక్కుకు వెనుక భాగమునకు ఈస్టోచియన్ ట్యూబ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. మన ముఖాన్ని కదిలించే నాడి అంటే ఫేషియల్ నర్వ్ మరియు మన నాలుకకు రుచిని సప్లై చేసే రుచి నాడి అంటే కార్డా టింఫనీ నర్వ్ మధ్య చెవి గుండా ప్రయాణించి ముఖమునకు నోటికి చేరుతాయి. లోపలి చెవి వినికిడి జ్ఞానం కలిగి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనగా నాళాలు, యుట్రికల్ మరియు సేక్యూల్ మొదలైన అవయవాలను బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల లోపలి చెవిని అటాక్ చేసే వ్యాధులు వినికిడి జ్ఞానాన్ని కోల్పోయేలా మరియు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాయి. లోపలి చెవి ఎముకలో ఎన్కేస్ అయి ఉండి 2 భాగాలను కలిగి ఉంటుంది. ఈ 2 ఏరియాలను రౌండ్ విండో, ఓవల్ విండో అని పిలుస్తారు. ఐస్ కళ్ళు. మానవ శరీరంలో కళ్ళు అనేవి చూడడానికి ఉపయోగపడే అవయవాలు. మన శరీరంలోని సెన్సార్స్ అంటే మెదడుకు సంబంధించినవి బయట ప్రపంచానికి రెస్పాండ్ అయ్యి మెదడుకు సంకేతాలు పంపుతాయి. ఈ మెదడు సిగ్నల్ను ఇమేజెస్గా అంటే చూడదగినవిగా మారుస్తుంది. మనం కళ్ళలో చూడగలిగే భాగాలు ఐరిస్, ఇది మన కళ్ళలో బ్లాక్ లేదా బ్రౌన్గా ఉండే భాగము. ఇది మెలనిన్ అను పిగ్మెంట్ కలిగి ఉంటుంది. ప్యూపిల్, ఇది ఐరిస్ యొక్క సెంటర్ పార్ట్. ఇది చిన్నగా బ్లాక్గా ఉంటుంది. చూసే విధానం. మనం ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని కాంతి తరంగాలు అనేవి మన కళ్ళలోని కార్నియా ద్వారా పాస్ అవుతాయి. అక్కడి నుండి ఈ తరంగాలు ఐరిస్ తద్వారా ప్యూపిల్కు పాస్ అవుతాయి. అక్కడి నుండి కాంతి తరంగాలు క్రిస్టలిన్ లెన్స్ అంటే ప్యూపిల్కు జస్ట్ వెనుక భాగానికి పాస్ అవుతాయి. ఈ కాంతి తరంగాలు కార్నియా, క్రిస్టలిన్ లెన్స్ మరియు రెటీనా పైన కేంద్రీకృతమై తలక్రిందులుగా ఉండే చిత్రం ఏర్పడును. ఈ రెటీనా లైట్ సెన్సిటివ్ సెల్స్ అయిన కోన్స్, రాడ్స్ను కలిగి ఉంటుంది. ఇందులో రాడ్స్ బ్లాక్ అండ్ వైట్, కోన్స్ కలర్స్ చూడడానికి పనిచేస్తూ ఈ కణాలు ఈ ఇమేజ్ యొక్క సిగ్నల్స్ను బ్రెయిన్కు వెనుక భాగమైన ఆసిపిటల్ కార్టెక్స్, ఆప్టికల్ నర్వ్స్ అంటే నేత్ర నాడి ద్వారా పంపుతాయి. ఇప్పుడు బ్రెయిన్ ఈ సిగ్నల్ మనం చూడగలిగే చిత్రంగా మారుస్తుంది. నిజానికి ఈ టైంలో మనం కళ్ళ ద్వారా కాక బ్రెయిన్ ద్వారా చూస్తాము. కళ్ళు చూడడానికి ద్వారాలు వంటివి మాత్రమే. ముక్కు మనకు శ్వాసక్రియలో పాల్గొనే ప్రాథమిక అవయవం. దీని ద్వారానే మనం పీల్చిన గాలి శరీరం లోపలికి పాస్ అవుతుంది. ముక్కు బయట వైపు 2 హోల్స్ ఉంటాయి. వీటిని నాస్ట్రిల్స్ అంటారు. ఇవి మనం పీల్చిన గాలి పోవడానికి మార్గములు.
ఈ నాస్ట్రిల్స్ లోపలి వైపు నసల్ క్యావిటీస్లోకి తెరుచుకొని ఉంటాయి. ఈ నసల్ క్యావిటీస్ ఒక ట్యూబ్ వంటి నిర్మాణము. ఈ నసల్ క్యావిటీస్ మ్యూకస్ మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటుంది. మనం పీల్చిన గాలి లోపలికి పాస్ అయ్యి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ గుండా పాస్ అయినప్పుడు ఆ గాలిని ఈ మెంబ్రెయిన్ మాయిస్ట్ చేస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేస్తుంది. గాలిలోని దుమ్ము కణాలు మరియు మిగిలిన సూక్ష్మజీవులు ఈ మ్యూకస్ లేయర్ వద్ద ఫిల్టర్ అయిపోతాయి. నాసల్ క్యావిటీస్ ఫారింక్స్లోకి తెరవబడి ఉంటాయి. గాలి ముక్కు ద్వారా పాస్ అయ్యి గొంతుకు, ఈసోఫాగస్కు, అక్కడి నుండి విండ్ పైప్కు పాస్ అవుతుంది. తద్వారా క్రింది భాగాలకు పాస్ అవుతుంది. సెన్స్ ఆర్గాన్ ముక్కు మనకు వాసనను తెలియజేస్తుంది. లోపల నెజల్ వాల్ మరియు సెప్టమ్ పైన ఆల్ఫాక్టరీ ఆర్గాన్స్ సెన్స్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాక్టరీ రీజన్ yellow కలర్లో ఉంటుంది. అందువల్ల పిగ్మెంట్ లేని జంతువులలో అవి వాసనను కలిగి ఉండవు. ఆల్ఫాక్టరీ సెల్స్ కెమికల్ రిసెప్టర్స్ ఇవి ఎంతో క్లియర్గా ఉన్న హెయిర్ను కలిగి ఉంటాయి. ఈ హెయిర్ను సీలియా అంటారు. ఇది మ్యూకస్తో కవర్ అయి ఉంటుంది. చర్మము. చర్మము మన శరీరంలోని అతిపెద్ద అవయవం. ఇది ఒక వాటర్ ప్రూఫ్గా పనిచేస్తూ మనకు బ్యాక్టీరియా మరియు ఇతర హానికర క్రిముల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రతను సమన్వయపరుస్తుంది. చర్మము పెద్దవారిలో 18 చదరపు అడుగుల మేర కవర్ చేసి ఉంటుంది. చర్మము 3 వేర్వేరు పొరలతో నిర్మించబడి ఉంటుంది. చర్మము యొక్క బాహ్య పొర అంటే ఔటర్ లేయర్ను ఎపిడెర్మిస్ అని, మధ్య పొర అంటే మిడిల్ లేయర్ను డెర్మిస్ అని, అడుగు పొరను సబ్క్యూటేనియస్ పొర అని అంటారు. ప్రతి లేయర్ దాని యొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ పొరను మనం చూసినట్లయితే ఇది చర్మము యొక్క అన్నింటికన్నా పైన అంటే బాహ్యంగా కనిపించేలా ఉంటుంది. ఇది వేర్వేరు అవయవాలలో వేర్వేరు మందత్వం అంటే థిక్నెస్ ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి అరిపాదాల్లో చర్మం మందంగానూ వెంట్రుకలు లేకుండానూ ఉంటుంది. తలపై చర్మం పల్చగానూ వెంట్రుకలతోనూ ఉంటుంది. ఈ పొర అనేక జీవకణాలతో ఏర్పడి ఉంటుంది. ఈ జీవకణాలపైన మృతకణాల పొరను అంటే డెడ్ సెల్స్ ను చూడవచ్చు. ఈ ఎపిడెర్మిస్ చర్మము ఆధారం వద్ద క్రొత్త కణాలను నిరంతరంగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మృతకణాలు చర్మము ఉపరితలానికి పంపబడతాయి. ఈ మృతకణాలు ఇక్కడ నుంచి బయటకు విసర్జించబడతాయి. అడుగు భాగాన ఉండే జీవకణాలకు రక్త ప్రసరణ అడుగు నుండి అందుతుంది. కాని ఉపరితలంపై ఉన్న మృతకణాలకు నీరు మాత్రమే అవసరమవుతుంది. ఇది చర్మమును పుష్టిగా, స్మూత్గా ఉంచుటకు ఉపయోగపడుతుంది. చర్మము అడుగు పొరలను బయటి వాతావరణం నుండి రక్షిస్తుంది మరియు కర్టెయిన్ను తయారు చేసే కణాలను కలిగి ఉంటుంది. ఈ కర్టెయిన్ వాటర్ ప్రూఫ్గా పనిచేస్తూ చర్మమునకు బలం కలిగిస్తుంది. ఇది మెలనిన్ అను పిగ్మెంట్ను కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి రంగును కలుగజేస్తుంది. ఎపిడెర్మిస్లోని మిగిలిన కణాలు మనకు స్పర్శ జ్ఞానాన్ని కలుగచేసి బ్యాక్టీరియాల నుండి రక్షణ కల్పించును. డెర్మిస్. ఎపిడెర్మిస్ కు దిగువన ఉన్న పొరను డెర్మిస్ అంటారు. ఈ పొర రక్తనాళాలను, నాడుల అంతము అంటే నెర్వ్ ఎండింగ్స్, వెంట్రుకల కుదుళ్లు అంటే హెయిర్ ఫాలికల్స్, చర్మ గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్,
నూనె గ్రంథులు అంటే ఆయిల్ గ్లాండ్స్ ను కలిగి ఉండును. మనకు గాయమైనప్పుడు ఈ పొర రక్త వ్యవస్థకు ఇన్ఫెక్షన్ను కలుగజేసి తద్వారా శరీరానికి సోకును. డెర్మిస్ పొరలో రక్తనాళాలు మరియు చెమట గ్రంథులు ఉష్ణాన్ని సమన్వయపరచడానికి సహాయపడును. ఒకవేళ రక్తం యొక్క టెంపరేచర్ పెరిగినట్లయితే మన మెదడు స్టిమ్యులేషన్ ద్వారా చెమట గ్రంథులు చెమటను ఉత్పత్తి చేసేలా చూస్తాయి. అప్పుడు చెమట నాళాల ద్వారా చర్మము యొక్క ఉపరితలానికి చేరును. మన చర్మములోని నూనె గ్రంథులు చర్మము ఉపరితలంపై సెబమ్ అను నూనె పదార్థమును స్రవించి పొరగా ఏర్పరచును. ఇది చెమట ఎక్కువగా ఉత్పత్తి అవటాన్ని కంట్రోల్ చేయును. డెర్మిస్ యొక్క ముఖ్యమైన విధి శ్వాసక్రియ. ఇక్కడ లెక్కలేనన్ని చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఈ వెసల్స్ అభివృద్ధి చెందిన నెట్వర్క్ వలె ఉండును. ఈ నెట్వర్క్ ద్వారానే బాహ్య పొర రక్షించబడుతుంది. స్పర్శ జ్ఞానాన్ని అంటే సెన్సరీని కలుగజేసే రెసెప్టర్స్ ఈ డెర్మిస్ లోనే ఉంటాయి. ఈ రెసెప్టర్స్ బయటి వాతావరణం నుండి సందేశాలను అందుకుంటూ తద్వారా నొప్పి, ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతను తెలియజేయును. మన చర్మము పొడిబారకుండా నూనె గ్రంథులు నూనెను స్రవించును. ఇది మన చర్మము మీది వెంట్రుకలు సున్నితంగా ఉండేలా చేసి చర్మ రంధ్రాల్లో ఉన్న బ్యాక్టీరియాను చంపును. చర్మములో ఉన్న నాళాలు ఆవిరిని పంపిస్తూ దానిని చల్లగా ఉంచును. ఆయిల్ గ్రంథులు చర్మముపై ఆయిల్ పదార్థముతో అంటే సెబంతో కవర్ చేసి కావలసిన దానికన్నా ఎక్కువ ఎవాపరేషన్ అవ్వకుండా కాపాడుతుంది. సబ్ క్యూటేనియస్ ఈ పొరను హైపోడెర్మిస్ అని కూడా అంటారు. ఇది డెర్మిస్ కు దిగువన ఉంటుంది. ఈ పొర క్రొవ్వు కణాలు అంటే ఫ్యాట్ సెల్స్ ను కలిగి ఉంటుంది మరియు ఇక్కడ క్రొవ్వు స్టోర్ అయి ఉంటుంది. చెమట గ్రంథులు ఈ పొర నుండే ఆరంభమవుతాయి. ఈ పొర బ్లడ్ వెజల్స్ కు నాడులకు ఆధారాన్ని కల్పిస్తుంది. ఇవి బాహ్య పొర వరకు వ్యాపిస్తాయి. చెమట మరియు నూనె గ్రంథులు ఈ లేయర్లోనే మొదలై బాహ్య పొర వరకు విస్తరించి వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. స్పైనల్ కార్డ్ వెన్నెముక. స్పైనల్ కార్డ్ పొడవైన సన్నని నాడీ గొట్టం వంటి నిర్మాణం. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిన బ్రెయిన్ నుండి వ్యాపించి ఉంటుంది. స్పైనల్ కార్డ్ చాలా పెళుసుగా ఉండే నిర్మాణం. అందుచేత ఇది వెర్టిబ్రే కాలంతో ఎన్క్లోజ్ అవ్వబడి రక్షించబడుతుంటుంది. స్పైనల్ కార్డ్ యొక్క ప్రధాన విధి మెదడు నుండి శరీర భాగాలకు సంకేతాలను పంపించటం. స్పైనల్ కార్డ్ మెడ్యులా ఒబ్లాంగేటా నుండి ప్రారంభమై మొదటి మరియు రెండవ లుంబార్ వెర్టిబ్రే ద్వారా కోనస్ మెడ్యులరీస్ ద్వారా పాస్ అవుతూ చివరకు నారపోగులు అంటే ఫైబ్రస్ ఎక్స్టెన్షన్ వంటి నిర్మాణాలుగా ముగుస్తాయి. వీటిని ఫైలం టెర్మినేల్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్ మగవారిలో దాదాపు 45 సెంటీమీటర్లు, ఆడవారిలో 42 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. ఇది ఒవాయిడ్ షేప్లో ఉంటుంది. స్పైనల్ కార్డ్ను కవర్ చేసి 3 పొరలు ఉంటాయి. బయటిది డ్యూరామీటర్, మధ్యలో ఆర్కనాయిడ్ మీటర్ మరియు లోపలి పొర పియామీటర్. స్పైనల్ కార్డ్ యొక్క భాగాలు: మోటార్ నెర్వ్ వెంట్రల్ ఆస్పెక్ట్స్ లోనూ, సెన్సరీ నెర్వ్ డోర్సల్ ఆస్పెక్ట్స్ లోనూ పాస్ అవుతుంది. ఈ 2 ఆస్పెక్ట్స్ తరువాత జాయిన్ అయ్యి ఒక జత స్పైనల్ నెర్వ్స్ గా తయారవుతాయి. ఇవి స్పైనల్ కార్డ్ 2 వైపులా చెరొకటి వ్యాపిస్తాయి. స్పైనల్ కార్డ్ యొక్క 31 సెగ్మెంట్స్ ను ఇప్పుడు చూద్దాం. 8 సర్వైవల్ భాగాలు, 12 థోరాసిక్ భాగాలు, 5 లుంబార్ భాగాలు, 5 శాక్రమ్ భాగాలు, 1 కోకిజియల్ భాగం. స్పైనల్ కార్డ్ 2 చోట్ల ఎన్లార్జ్ అయి ఉంటుంది.
సెర్వైకల్ ఎన్లార్జ్మెంట్, లుంబోసాక్రల్ ఎన్లార్జ్మెంట్ అని ఇవి 2 రకాలు. సెన్సరీ ఆర్గనైజేషన్. సెన్సరీ ఆర్గనైజేషన్ డోర్సల్ కాలమ్, మీడియల్ లెమెన్స్కస్ ట్రాక్ గాను మరియు స్పైనోథాల్మిక్ ట్రాక్ గాను విభజించబడి ఉంటుంది. ఈ 2 మార్గాలు వేర్వేరు నాడీ కణాలను ఉపయోగించుటకు సెన్సరీ రిసెప్టర్స్ నుండి సమాచారమును సెరిబ్రల్ కార్టెక్స్ కు పంపుతాయి. పళ్ళు, టీత్. పళ్ళు అనేవి సకశేరుకాల్లోని చిన్నగా ఉండే తెల్లని నిర్మాణాలు. ఇవి నోటిలో ఉండి ఆహారం నములుటకు, చీల్చుటకు ఉపయోగపడును. కొన్ని జంతువులు, ప్రత్యేకంగా మాంసాహారులు, తమ పళ్లను వేటాడుటకు మరియు రక్షణకు ఉపయోగిస్తాయి. పళ్ల యొక్క మూలాలు గమ్ వంటి పదార్థంతో కవర్ చేయబడి ఉంటాయి. మానవులలో మొట్టమొదటి పళ్ళు అనగా బేబీ టీత్ లేదా పాల పండ్లను ప్రైమరీ టీత్ అంటే ప్రాథమిక పళ్ళు అంటారు. ఈ పళ్ళు సాధారణంగా పుట్టిన 6 నెలల నుండి కనిపించటం మొదలుపెడతాయి. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే 1 లేదా 2 పళ్లను కలిగి ఉండటం జరుగుతుంటుంది. ఈ పళ్లను నియోనాటల్ టీత్ అని పిలుస్తారు. మనుషుల్లో సాధారణంగా 20 ప్రాథమిక పళ్ళు లేదా పాలపళ్ళు ఉంటాయి మరియు 32 శాశ్వత పళ్ళు ఉంటాయి. ప్రాథమిక పళ్లలో 10 పై వరుసలోనూ అంటే మ్యాక్సిల్లా బోన్కు, మిగిలిన 10 పళ్ళు క్రింది వరుసలోనూ అంటే మ్యాండిబ్ బోన్కు ఉంటాయి. ఈ పళ్ళు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. అవి కత్తెర పళ్ళు, కోరపళ్ళు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. కత్తెర పళ్ళు ఇవి చిన్న కత్తెరవలే ఉండి పదునుగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయటానికి ఉపయోగపడతాయి. కోరపళ్ళు ఈ పళ్ళు సూదిగా పదునుగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంటాయి. చర్వణకాలు ఈ పళ్ళు బలంగా ఉంటాయి. ఇవి దృఢంగానూ ఇంకా వెడల్పుగా ఉండి ఆహారాన్ని గ్రైండ్ చేయడానికి ఉపయోగపడతాయి. అగ్రచర్వణకాలు ఇవి కొండల వరుసల మాదిరిగా ఉంటాయి. ఈ పళ్ళు కత్తెర పళ్ళు, కోరపళ్ల కన్నా దృఢంగా ఉండి ఆహారాన్ని బాగా నలగగొట్టడానికి ఉపయోగపడతాయి. అన్ని ప్రాథమిక పళ్ళు ఒకసారి ఊడి మరలా శాశ్వత పళ్లతో భర్తీ చేయబడతాయి. కాని మోలార్స్ అంటే చర్వణకాలు అగ్రచర్వణకాలతో భర్తీ చేయబడతాయి. శాశ్వత దంతాలలో 16 మ్యాక్సిలా బోన్కు అంటే పై వరుసలోనూ, 16 మ్యాండిబుల్ బోన్కు అంటే క్రింది వరుసలోనూ ఉంటాయి. పై వరుసలో ఇప్పుడు తెలుసుకోబోయే పళ్ళు అమర్చబడి ఉంటాయి. మాండిబులర్ సెంట్రల్ ఇన్సిసర్, మాండిబులర్ లేటరల్ ఇన్సిసర్స్, మాండిబులర్ ఫస్ట్ మోలార్, మాండిబులర్ సెకండ్ మోలార్ మరియు మాండిబులర్ థర్డ్ మోలార్. థర్డ్ మోలార్స్ను సాధారణంగా జ్ఞానదంతాలు లేదా విజ్డమ్ టీత్ అంటాం. ఒకవేళ అడిషనల్గా దంతాలు ఏర్పడితే అనగా 4th మరియు 5th చర్వణకాలు ఏర్పడితే వాటిని అస్వాభావికమైన అంటే సూపర్ న్యూమరరీ దంతాలు అంటారు. పెద్దవారిలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. కత్తెర పళ్ళు,
కోరపళ్ళు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. చర్వణకాలు, అగ్రచర్వణకాలు ఆహారమును గ్రైండ్ చేసి మెత్తగా చూర్ణము చేయుటకు ఉపయోగపడతాయి. వెనుక భాగం వైపు ఉండే 4 పళ్లను జ్ఞానదంతాలు లేదా మూడవ చర్వణకాలు అంటారు. పన్ను ప్రధానంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది శిఖర భాగము, రెండవది మెడ భాగము, మూడవది ఆధారము. శిఖరము ఈ భాగము గమ్కు పైన ఉండే భాగం. ఇది ఎనామెల్ అనబడు బోనీ పొరతో కప్పబడి రక్షించబడి ఉంటుంది. పళ్ల యొక్క ఆధారము సున్నితమైన ఎముక వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. దానిని సిమెంటం అంటారు. పండ్లలోని భాగములు. ఎనామిల్. ఎనామిల్ త్వచము దృఢమైన స్వచ్ఛమైన పదార్థం. ఇది శరీరంలోని పెద్ద కణజాలాలలో ఒకదానితో తయారై పంటిని కవర్ చేసి ఉంటుంది. ఇది డెంటిన్, సిమెంటం, డెంటల్ పల్ప్ అంటే దంత గుజ్జులతో కలిసి పంటిని కవర్ చేస్తుంది. ఇది సాధారణంగా మన కంటికి కనిపించేది మరియు డెంటిన్కు దిగువన ఉంటుంది. 96% ఎనామిల్ ఖనిజాలతోనూ నీటితోనూ మరియు మిగిలినది అవయవ భాగంతోనూ నిర్మించబడి ఉంటుంది. ఈ ఎనామిల్ యొక్క సాధారణ వర్ణం లైట్ ఎల్లో నుండి గ్రేయిష్ వైట్గా ఉంటుంది. పళ్ళు ఎడ్జ్ భాగంలో అనగా డెంటిన్ కవర్ చేయని చోట ఎనామిల్ లైట్ బ్లూగా ఉంటుంది. ఈ ఎనామిల్ పళ్ల తీరును ప్రభావితం చేస్తుంది. ఎనామిల్లో ఉండే ప్రాథమిక ఖనిజం హైడ్రాక్సీ ఎపిటైట్ అనగా క్రిస్టలిన్ కాల్షియం ఫాస్ఫేట్. ఎనామిల్లో ఉండే అనేక ఖనిజాలు దాని దృఢత్వంతో పాటు బ్రిట్లెస్నెస్ కలిగిస్తుంది. డెంటిన్. డెంటిన్ అనేది ఎనామిల్ లేదా సెమెంటంకు పల్ప్ ఛాంబర్కు మధ్యన ఉంటుంది. ఇది పల్పులోని ఒడెంటోబ్లాస్ట్స్ చేత స్రవించబడుతుంది. డెంటిన్ ఫామ్ అయ్యే విధానాన్ని డెంటినోజెనిసిస్ అంటారు. ఇది ఎనామిల్ కన్నా సున్నితంగా ఉంటుంది. సిమెంటం. సిమెంటం ఎముక భాగంతో నిర్మించబడి పంటి ఆధారాన్ని కవర్ చేసి ఉంటుంది. ఇది ప్రధానంగా 45% హైడ్రాక్సీ ఎపటైట్తోనూ 33% కొలెజన్తోనూ మరియు 22% నీటితోనూ నిర్మించబడి ఉంటుంది. పల్ప్. ఈ పల్ప్ భాగం పంటికి మధ్య భాగం. ఇది స్మూత్ కనెక్టివ్ కణజాలంతో నింపబడి ఉంటుంది. ఈ కణజాలం రక్తనాళాలు మరియు నాడులు కలిగి ఉండి అవి పంటి ఆధారంలోని పైభాగానికి ఒక రంధ్రం ద్వారా ప్రవేశించి ఉంటాయి. పల్ప్ భాగంలో ఫైబ్రోబ్లాస్ట్స్, ప్రీఓడెంటోబ్లాస్ట్స్, మ్యాక్రోఫేజెస్, టీ లింఫోసైట్స్ మొదలగు కణాలు ఉంటాయి. ఈ పల్ప్ భాగాన్ని పంటి యొక్క నాడి అంటే ది నర్వ్ ఆఫ్ ది టూత్ గా వ్యవహరిస్తారు. టంగ్. నాలుక. నాలుక అస్థిపంజర కణజాలంతో తయారు చేయబడిన పొడవైన అవయవం. నాలుక నోటిలో ఉంటుంది. ఈ నాలుక ఆహారమును నములుటకు, మ్రింగుటకు సహాయపడుతుంది. నాలుక రుచిని తెలియజేసే ప్రధాన అవయవం. నాలుకపై ఉపరితలం అనేక రుచి మొగ్గలతో కప్పబడి ఉంటుంది.
నాలుక మాట్లాడటానికి ఉపయోగించే ధ్వనిని ఉత్పత్తి చేయటంలో తన కదలికల ద్వారా సహాయపడుతుంది. నాలుక పైభాగంలో లాలాజల గ్రంథులు అంటే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి లాలాజలాన్ని స్రవిస్తాయి. ఆహారాన్ని మ్రింగుటకు సహాయపడుతుంది. నాలుక నాడుల, రక్తనాళాల సరఫరా ద్వారా తన విధిని నిర్వర్తిస్తుంది. నాలుక ఉపరితలంపై ఉన్న రుచి మొగ్గలు మనం తీసుకున్న ఆహారం యొక్క రుచిని తెలియజేస్తాయి. ఒక్కొక్కసారి మనం ఆహారం తీసుకునేటప్పుడు అటెన్షన్గా ఉండాలి, అంటే దానిపై దృష్టి పెట్టాలన్నమాట. ఎందుకంటే నాలుకకు మెదడు నుండి ఇంపల్సెస్ అందటం ద్వారా రుచిని తెలియజేస్తుంది. మనం ఆహారమును రుచి చూసినప్పుడు, వాసన చూసినప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు, ఆఖరకు ఆహారం గురించి విన్నప్పుడు కూడా లాలాజల గ్రంథులు లాలాజలమును స్రవిస్తాయి. మనము నాలుక యొక్క నిర్మాణం పరిశీలించినట్లయితే స్కెలిటల్ మజిల్తో చేసిన మాంసపు ముద్దలా ఉండి మ్యూకస్ త్వచంతో కప్పబడి ఉంటుంది. నాలుక రెండొంతుల భాగం మనకు కనిపించే నోటి భాగంలో ఉంటుంది. మిగిలిన భాగం నోటికి లోపలి భాగంలో ఫారినిక్స్కు దగ్గర వరకు ఉంటుంది. అక్కడ అది హయోయిడ్ బోన్కు అటాచ్ అయి ఉంటుంది. నాలుక యొక్క ఆధారం వద్ద రెండు నాళిక ఆకారం గల టాన్సిల్ అనబడు నిర్మాణాలు ఉంటాయి. ఈ నాళికాకార ఫ్రెన్యులం కనెక్టివ్ టిష్యూతో నిర్మించబడి నాలుకను పట్టుకుని నోటి నుండి దూరంగా స్టిఫ్గా పట్టుకుంటాయి. నాలుకపై చిన్న చిన్న రంధ్రాలు వలె ఉండే భాగమును పాపిల్లే అంటారు. ఈ పాపిల్లేలు నాలుక ఉపరితలాన్ని గరుకుగా ఉంచి నములుటకు ఉపయోగపడతాయి.